ఎందుకు మీ ఇల్లు కూలగొట్టుతారు ఎందుకు? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదన్న, మాకు వితౌట్ ఆర్డర్ వచ్చి నైట్ మీ ఇల్లులు కూలగొడతాం, మీరు ఏదేం చేసుకున్నా అని కూడా చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్నను పోగొట్టుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న భూమి అమ్మి 17 రోజులు మా నాన్న చనిపోయిన తర్వాత ఇల్లు కట్టుకున్నా. ఇల్లుని వచ్చి కూలగొట్టిర్రు. ఏదేం చేసిరంటే ఏం చేయలేదు. మీ 5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ కి తిరిగినా గానీ ఇయ్యలే, ఏ పింఛన్ అన్నా గానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏదైనా అంటే వచ్చి ఎమ్మటి ఇల్లు కూలగొడతా అంటే కూలగొట్టినట్టు ఏమీ లేదన్నా. మాకు ఇచ్చినా గానీ బాగానే ఉంటది, ఇయ్యలేదు కదా మాకు. ఇట్లా ఎందుకు సడన్ గా పోలీసులు వచ్చి ఎందుకు అలా అర్థం కావట్లేదన్న మాకు. ఇప్పటికి కూడా మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, ఆడ జేజప్పల్లి ఆడ అంతే చేస్తారు. జేసీపీ కావాలంటే చూడండి, వీడియో తీయండి కావాలంటే, అది కూడా ఆ రికార్డింగ్ కూడా అయితేనే ఉంది. ఇప్పుడు మంత్రులు రాలేదా? ముగ్గురు మంత్రులు అసలు ఎవరు రాలేదన్న. ముగ్గురు మంత్రులు మనకి అమ్మ ఉన్నారనేసి కానీ పేదోడు చచ్చినా గానీ అంత రారు. పేదోడు అంత దోవలో పండుకున్నా గానీ రారు. ఎప్పుడంటే ఓన్లీ ఓట్లేయడానికి వచ్చిర్రు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ఉండే అనేసి ఇన్ని రోజులు రాలేదనుకుంటా, ఇప్పుడైతే వచ్చిర్రు. మరి ఇప్పుడు వచ్చి అన్ని చేసిర్రు. ఇప్పుడు మేము ఎట్లుండాలన్న మరి ఇక్కడ? ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఇల్లు చూడండి అన్న కావాలంటే. ఇప్పుడు ఇల్లులు బాగినాయి, రేకులు బాగినాయి. ఇప్పుడు నష్టపరిహారాలు ఎవరు ఇస్తారన్న మాకు? మేము పండుకోవాలన్నా కానీ మాకు ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుపుకొని ప్రజాపాలన కావాలని మీరు అనుకున్నారు. ప్రజాపాలన అనుకున్నాం, ప్రజాపాలన చేసిర్రు. దొరల పాలన చేసుకుంటారు ఆడవాళ్ళుండి. ప్రజాపాలన అనేసి గేట్లు బాగా కొట్టుకురు. వాళ్ళంతా నార్మల్ ప్రజాపాలన. మరి ఏడీడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఏడన్న ఈడ ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు అన్న? ఇక్కడ నేను 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను పాత గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చి అన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినా గానీ హెచ్చరించి వెళ్ళిపోయారు. అందరం తిరుగుబడ్డం, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇది వచ్చిన తర్వాత వచ్చి డైరెక్ట్ వచ్చి ఇల్లులు కూలగొట్టిర్రు. ఇప్పుడు ఇంత మంది ఉంటారు, ఒక్కరికి కూడా అన్నం తినడానికి కూడా లేదు. ఇప్పుడు అన్నం వండుకోవాలంటే ఆడ వండుకొని తినాలన్న. మరి మేము ఎన్ని రోజులైందండి ఇది జరిగి? నిన్న అయిందన్న. నిన్నటి నుంచి మాకు 3 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. ఒత్తురు అనేసి అంటే అన్నం తినడానికి కూడా లేదు. మాకు తిరుగుతూనే ఉన్నాం. మరి ఎవరైనా వచ్చినా గానీ గ్యాస్ స్టవ్లు ఏది ఉన్నా కానీ, ఇగో నాకు ఒకసారి అది చూపి అన్న వీడియో. ఆ బీరోలు చూడండి, అన్ని చూడండి ఎట్లా కూలగొట్టిర్రో. అన్ని చేసిరు కానీ ఇక్కడ చిన్న పిల్లగాలతో సహా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలంటే కరెంట్ లేకపోయినా కానీ కొవ్వొత్తులు వేసుకొని చదువుకోర్రు. రాసుకోవాలన్నా కానీ అంతే ఉందని. అన్నం తినాలన్నా క్యానీలే. మాకు కరెంట్ లేదే లేదు. దానికోసం తిరిగినా కానీ ఏమీ లేదు. మాకేం లేదన్న, ఒకటి కావాలా. మా నష్టపరిహారం కానీ ఏదైనా ప్లాట్లు ఇచ్చినా కానీ మాకు పర్లేదు. ఎందుకంటే మేము పేదోళ్ళం. 50 పైకి రెంట్లు ఉండాలన్నా కానీ రెంట్లు మా వల్ల కాదు. రోజు పని పోతేనే మాకు వస్తాయి. ఆ రాజు నోట్లు బాగానే తెచ్చిండన్న. ఇప్పుడు చూడట్లేదన్న, ఇంతమంది పేదోళ్ళు ఇప్పుడు ఆటోలు తీసుకొని వచ్చి పెట్టుకుర్రు అని. ఆనాటి ప్రజలు ఏ లేదు. అలాంటి ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం మంచి లేదు ఇప్పుడు లేదన్న. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కొంచెం మంచినే చేసింది. మాకైతే ఏం రాలేదు. కాకపోతే ఫస్ట్ అయితే కొంచెం భయపెట్టిర్రు, మళ్ళీ తర్వాత ఏమి రాలేదు. ఎప్పుడైతే ఈ ముగ్గురు మంత్రులు వచ్చిర్రో వీడికి, ఎందుకంటే హైడ్రా అనేది తీసుకొచ్చి అడ్డు చేసిరు. వీడికి వచ్చి కమ్మ వచ్చి ఈ గూల తెంగిరు. వితౌట్ పర్మిషన్ ఎట్లా వస్తుందన్న? మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అనేసి అన్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పుకుంటూనే ఉన్నారు. మా ఊళ్ళో పెద్దోళ్ళని తీసుకోబోతుర్రు. మరి తీసుకోపోయారు. పెద్దోళ్ళు మాట్లాడేవారికి కూడా ఛాన్స్ లేదు. గల్లా పట్టుకొని తీసుకోపోతే ఎవరు ఉంటారన్న మరి మాట్లాడడానికి? మేము మాట్లాడాలంటే 2000 మందిలో వచ్చిర్రు. మరి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు మంత్రులకు ఏం చెప్తావు? ఇప్పుడు అన్న ముగ్గురు మంత్రులకు ఏం చెప్పాలనుకుంటున్నా? నాకు కావాల్సింది ఏంటన్నా, నాకు నష్టపరిహారం కావాలన్నా. ఎందుకంటే నేను మా మమ్మీ సింగిల్ పేరెంట్, నన్ను చెల్లెని చూసుకోవాలా. ఇప్పుడు ఉన్న ఆధారం మొత్తం పోయింది. మరి మాకు ఇప్పుడు ఎట్లా నడిచిద్దాను? మాకు ఇల్లు నడవాలన్నా కానీ నడవదు. ఆడ తీసుకుపోయి ఆడ పెట్టిర్రు. ఆ ఈగలలో దోమలలో పండుకుంటున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇంకా ఎలా చూసుకోవచ్చు ఈ మొత్తం ఇల్లు కూలగొడుతున్నాను మీకు చెప్పి కూలగొడుతున్నా లేదా? మాకే ఇన్ఫర్మేషన్ రాలేదండి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాంటిది ఏమీ ఇవ్వకుండానే మా ఇల్లులో వచ్చేసి కూల్ చేశారు. అక్కడ తెల్లవారుజామున వెహికల్స్ పెట్టుకొని ఉన్నారు ఆ రోడ్డు దగ్గర. నిన్న ఉదయం 5 గంటల నుంచి మేము ఇక్కడే గస్తీ కాసినట్టుగా మా ఇల్లు కోల్చడానికి వస్తున్నారని అందరం కలిసి ఇక్కడే రోడ్డు కడ్డు నిల్చొని ఉన్నాం. అయినా కానీ మీకు ఎటువంటి సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చాయి, మేము చేసే పని మేము చేసేసుకోవడే, అవసరమైతే మీ సామాన్లు బయటపడేసుకోండి అని వాళ్ళే మున్సిపల్ ఆఫీస్ నుంచి కొంతమంది వర్కర్లను తీసుకొచ్చి వాళ్ళ చేతే మా సామాన్లు చదిరించి బయట పెట్టించి ఇల్లులు కూలిపేశారు. మేము రూపాయి కష్టపడి తెచ్చుకున్న రేకులు ఇప్పుకుంటామన్నా కూడా ఛాన్స్ ఇవ్వలేదండి. మాకు ఇవ్వకుండానే మా పిల్లల ముందే ఇల్లు కూల్చేశారు. మాకు నీడ లేదు, ఏమీ లేదు, ఎండలోనే ఉన్నాం. మేము నిన్నటి నుంచి తిండి నిద్ర ఏమీ లేదు. అదే నైట్ కూడా ఇక్కడే ఉండిపోయాం.
ఒక్కసారి 2000 పోలీసులు వచ్చి ఎందుకు కూలగొట్టారు? అదే మాకు అర్థం కావట్లేదు సార్. మాకు ఏదైనా నోటీసులు అన్ని ఇవ్వాలి కదా, ముందుగా చెప్పాలి కదా మీరు ఖాళీ చేయాలనేసి. మరి ఎప్పుడు రాలేదు ఇన్ని సంవత్సరాలలో. ఎప్పుడు నీళ్ళ గురించి కరెంటు గురించి మేము ధర్నాలు చేసి దరఖాస్తులు పెట్టుకున్నా, ఎప్పుడు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి పరామర్శించలేదు, మందలించలేదు, ఎవరు అడగలేదు కూడా. కానీ నిన్న మాత్రం పోలీస్ బందోబస్తు మొత్తం ఫోర్స్ వేసుకొని వచ్చి ఒక్కళ్ళ రెండా చాలా మంది పోలీసులు లెక్క పెట్టలేనన్ని మంది. అంటే ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు, ముగ్గురు మంత్రులు కూడా రాలేదు ఇటు? ఎవ్వరు రాలేదు. ఇట్లా ఇల్లు కూలగొడుతున్నారు ఎవ్వరు రాలేదండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం రాలేదు. మేము అర్థించుకున్నా రావట్లేదు, ఎవ్వరూ రావట్లేదు. అసలు మేము ఇక్కడ ఉంటున్నాము 8 సంవత్సరాలుగా ఉంటూ నీళ్ళకి కరెంటుకి ఇబ్బంది పడ్డామండి. రోడ్లు లేవు, మా రోడ్లు కూడా చూసారు మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో. కరెంట్ లేదు, కనీసం చిన్నపిల్లలను కూడా అదే దోమల్లో పడుకోబెట్టుకొని ఉండేవాళ్ళం మేము రోజు. రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రజాపాలన తీసుకొస్తానంటే, ప్రజాపాలన అంటే మరి మా దగ్గర అయితే అభివృద్ధి పడలేదండి. అది ఆ ప్రజాపాలన ఏ రోజు కూడా ఆయన గారు సీఎం దిమ్మెక్కిన కానించి కూడా ఇంతవరకు ఎప్పుడూ వచ్చి మా గడ్డ మీదకి రాలేదు. అక్కడికి వచ్చారు కలెక్టరేట్ కి, కూత పెడితే వినబడే కలెక్టరేట్, ఆ కలెక్టరేట్ కి వచ్చారు. అక్కడికి నుంచి మళ్ళీ వెళ్ళారు, అన్ని తిరిగారు. మా గుట్ట మీదకి అయితే రాలేదు, మా కాలనీకి అయితే రాలేదు. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఎవరైనా ఓట్ల కోసం వస్తారు, వచ్చి అడుగుతారు, కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలు పట్టుకుంటారు, బతిమలు ఆడుకుంటారు, అన్ని అడుగుతారు. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగదు ఇంతవరకు. అలా వాళ్ళు కనుక మాకు అన్ని విధాలుగా ఫేవర్ చేస్తుంటే మా బతుకులు ఇట్లుండేవి కాదు. అంతే. ఇప్పుడు ఇంద్రమేలు కూడా మీకు రాలేదు, ఎటువంటి ఆధారం లేదు. మా ఊరి పేరే అసలు బయట వెలుగులోకే లేదు, వినోబా నవోదయ కాలనీ. ఇది భూదాన భూమి. ఈ భూదాన భూమి 62 ఎకరాల 7 కుంటల ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ అంతా భూదానానికి సంబంధించింది అనేసి చెప్పినాం. కానీ ఇప్పుడు హైడ్రా అని అదని ఇదని మేము దౌర్జన్యంగా ఉంటున్నామని చెప్పేసి, మేము ఇక్కడ దౌర్జన్యంగా ఉన్నామని మా మీద నిందేసి ఇప్పుడు మేము దొంగలం అని చెప్పేసి మా ఇల్లులు గోలగొడుతున్నారు. ఇది ఎక్కడ